Good morning, my dear students. So earlier we have discussed the trade cycles. What is meant by trade cycles and the different definitions of the trade cycles and the different types of the trade cycles, different phases of the trade cycles. Earlier, now we have discussed the what is the causes for the trade cycles? Why it is happened the trade cycles? So number one. So trade cycles is generally happen due to the two important factors. That is, one is the external factors and second one is the internal factors. So external factors is only the factors other than the economic involvement. For example, the sunspot or the weather impact. So weather is also the mostly is the influence the agriculture productions, because the India is located in the climatical zone. So agriculture is purely depends upon the monsoon. So if the monsoon is there, any instability is taking place, so production is also that instability. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బహిర్గత కారకాలు అంటాం. ఈ బహిర్గత కారకాల్లో ప్రధానంగా ఏంటంటే వాతావరణ పరిస్థితులు. ఈ వాతావరణ పరిస్థితులు మార్పుల వలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటటువంటిది ఇన్స్టెబిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది ఇన్స్టెబిలిటీ అసమతుల్యం ఉంటుందో ఆటోమేటిక్గా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యుద్ధాలు, వార్స్. ఈ యుద్ధాలు కూడా వ్యాపార చక్రాలకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ వార్స్ బిట్వీన్ ది టూ నేషన్స్, వార్స్ అమాంగ్ దిస్ నేషన్స్. సో కాబట్టి యుద్ధాలు వచ్చినప్పుడు ప్రధానంగా ఏమంటే ప్రభుత్వాలు కేవలం వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు కాకుండా, కన్జ్యూమర్ గూడ్స్ లేకపోతే క్యాపిటల్ గూడ్స్ కాకుండా అంటే ఎక్స్పెండిచర్ అండ్ డిఫెన్స్ కోసం ఎక్కువ పెడతారు. కాబట్టి వినియోగం తక్కువ ఉంటుంది. కాబట్టి వీటి వల్ల లో కన్జంప్షన్ ఉంటుంది. కాబట్టి వ్యాపార చక్రాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ అస్థిరత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటాం. రాజకీయ అస్థిరతలు కూడా వ్యాపార చక్రాలకు ఒడిదుడుకులకు అవకాశం ఉంటుంది. సపోజ్ రాజకీయ అస్థిరత అంటే ప్రభుత్వాలు అస్థిరతలో ఉన్నట్లయితే వ్యాపారం అనేటటువంటిది ఏంటంటే ఆశాజనకంగా వ్యాపారం చేయడానికి బిజినెస్ ఎన్విరాన్మెంట్ సరిగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనము చెప్పవచ్చు. ఆ తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ మైగ్రేషన్. జనాభా పెరుగుదల వలన లేకపోతే వలసల వలన కూడా వ్యాపార చక్రాలు ఏర్పడతాయి. Suppose if more population growth is taking place, so the demand for the goods and services are increase. When the demand for the goods and services increases, automatically the production is very low. కాబట్టి prices వస్తు యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. వస్తు యొక్క ధరలు పెరిగితే ఆటోమేటిక్గా మాంద్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా డిస్కవరీస్, ఇన్నోవేషన్స్ కూడా దీనివల్ల కూడా ప్రధానంగా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బహిర్గత కారకాల వల్ల. నౌ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా పనిచేస్తాయి వ్యాపార చక్రాలు ఏర్పడడానికి? Internal factors relate to the mechanism within the economic system which will give rise to the self-generating the business cycles. అంటే అంతర్గత కారకాలు కూడా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం. అంతర్గత కారకాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి మార్పులు, ఆర్థిక వ్యవస్థలో తీసుకునే చర్యల వలన వ్యాపార చక్రాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ క్రెడిట్ అంటాం. Bank credit is one of the cause for the trade cycles. Bank credit, according to the Hartree and Milton Friedman, trade cycles are causing only monetary phenomena. హార్ట్రే ప్రకారం మరియు మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ ప్రకారం వ్యాపార చక్రాలు అనేటువంటిది ప్రధానంగా ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశము అంటారు. కాబట్టి బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ యొక్క పరపతి అంటాం. ఈ బ్యాంక్ యొక్క పరపతి ఏ విధంగా వ్యాపార చక్రాలను ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది బ్యాంక్ పరపతి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ పరపతికి మనీ సప్లైకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి విలోమ సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ and money supply, bank credit is nothing but the money supply in the flow of the economy. There is a negative relationship between the money supply and the rate of the interest. If the rate of interest is a decrease, money supply is increase and bank credit పెరగడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గిపోతుందో ద్రవ్య సప్లై అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే ద్రవ్య సప్లై పెరుగుతుందో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అంటే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరిగినట్టు ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ ప్రాస్పెరిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఇంక్రీజ్ అంటే సో వడ్డీ రేట్ అనేటువంటిది పెంచినట్లయితే బ్యాంక్ యొక్క క్రెడిట్ అనేటువంటిది తగ్గిపోతుంది, కాంట్రాక్షన్ అయితే బ్యాంక్ యొక్క పరపతి కాంట్రాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాంక్ యొక్క పరపతి కాంట్రాక్షన్ అవుతుందో ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థలో తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ద్రవ్య సప్లై తక్కువ ఉంటుందో ఆర్థిక కార్యకలాపాలు తక్కువ ఉండి ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్ రావడానికి, మాంద్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బ్యాంక్ క్రెడిట్ కూడా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ ది ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఈజ్ ఓవర్ సేవింగ్ ఆర్ అండర్ కన్జంప్షన్ అంటాం. అంటే అధిక పొదుపు మరియు అల్ప వినియోగం కూడా వ్యాపార చక్రాలను ఏర్పడడానికి ప్రధాన కారణం. సో వీటిలో ప్రధానంగా అకార్డింగ్ టు ది హాబ్సన్, ఫాస్టర్ అండ్ డగ్లస్ బిజినెస్ సైకిల్స్ ఆర్ కాజ్డ్ బై ఓవర్ సేవింగ్ అండ్ అండర్ కన్జంప్షన్ అంటాం. అంటే పొదుపు పెట్టుబడి అంటే ఓవర్ సేవ్ అంటే దీని ప్రకారం ఈ ఆర్థికవేత్తల ప్రకారము ఆర్థిక వ్యవస్థలో ఒక దేశంలో ప్రధానంగా ది వైడర్ ది గ్యాప్స్, వైడర్ ది వెల్త్ అండ్ ఇన్కమ్, సో ద రిచ్ అండ్ పూర్ పీపుల్ ఎకనామిక్ డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుందంటారు. సపోజ్ ఓవర్ సేవింగ్ అంటాం. సో రిచ్ పీపుల్ దే ఆర్ స్పెండ్ ది లెస్ కన్జంప్షన్ అండ్ దే ఆర్ ది సేవింగ్ ది మోర్. అంటే ధనవంతులు తమ యొక్క ఆదాయంలో ఎక్కువ భాగం పొదుపు చేసి తక్కువ భాగం మాత్రమే వినియోగిస్తారు. సో కాబట్టి ఎప్పుడైతే పొదుపు ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా పెట్టుబడి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది సేవింగ్. ఇఫ్ సేవింగ్ ఈజ్ వెరీ హై ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ హై. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఉత్పత్తి కార్యకలాపాలు కూడా ఎక్కువై ఉత్పత్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ప్రాస్పరిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు తక్కువ ఆదాయం పొందేటటువంటి వర్కర్స్ చూసినట్లయితే, లేబర్స్ని చూసుకున్నట్లయితే వాళ్ళకు లో ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి లో ఇన్కమ్ ఆర్ ది లో వేజెస్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే లో ఇన్కమ్ ఆర్ లో వేజెస్ ఉంటుందో ది డిమాండ్ ఫర్ ది కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ ఆల్సో వెరీ లో. అంటే ఈ తక్కువ ఆదాయం వలన వీళ్ళు చేసేటువంటి డిమాండ్, వినియోగ వస్తువులకు చేసేటటువంటి డిమాండ్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తక్కువ డిమాండ్ చేస్తున్న అండర్ కన్జంప్షన్ ఉండడానికి, అల్ప వినియోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అల్ప వినియోగం ఉంటుందో ఆర్థిక వ్యవస్థలో సో మాంద్య పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్. సో అధిక పెట్టుబడి కూడా వ్యాపార చక్రాలకు దోహదపడుతుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ది హేర్, క్యాజల్ అండ్ రాబర్ట్సన్ ది రూట్ కాజ్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్స్ ఇన్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్. అంటే అధిక పెట్టుబడి వలన కూడా వ్యాపార చక్రాలు పడతాయని ఈ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ లోన్స్. సాధారణంగా పెట్టుబడి అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి పరపతి మీద ఆధారపడి ఉంటుంది పెట్టుబడి రేటు. సో కాబట్టి ఇఫ్ మనీ సప్లై ఇస్ హైయర్ దెన్ ది సేవింగ్ ఇట్ లీడ్స్ టు ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ, దెన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్, ఆటోమేటికల్లీ ది ఎకానమీ ఇస్ బికమ్ ది బూమ్. అంటే సో పెట్టుబడి రేటు అనేటువంటి బ్యాంకు లోన్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ద్రవ్య సప్లై పొదుపు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పెట్టుబడి కార్యకలాపాలు అనేవి పెరుగుతాయి. పెట్టుబడి కార్యకలాపం ఎప్పుడైతే పెరుగుతుందో సో ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థల సౌభాగ్య స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ మనీ సప్లై ఇస్ లెస్ దెన్ సేవింగ్ అంటే పొదుపు కంటే పెట్టుబడి అనేటువంటిది తక్కువగా ఉన్నట్లయితే సో తక్కువ పెట్టుబడి కార్యకలాపాలు ఉంటాయి. ఎప్పుడైతే తక్కువ పెట్టుబడి కార్యకలాపాలు ఉంటాయో ఉత్పత్తి కూడా తక్కువ ఉండి ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీని బట్టి కూడా పోటీ వ్యాపార చక్రాలకు దోహదపడతాయి. సో కాబట్టి పోటీ అనేటువంటి అకార్డింగ్ టు ది Chapman, the main cause of the trade cycles is a competition in the economy. ఆర్థిక వ్యవస్థలో సంస్థల మధ్య లేదా పరిశ్రమల మధ్య పోటీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వ్యాపార చక్రాలు ఏర్పడతాయని ప్రొఫెసర్ చాప్మాన్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇతని ప్రకారం ఎప్పుడైతే పోటీ ఉంటుందో సో సంస్థల మధ్య అధిక ఉత్పత్తి లేకపోతే గ్లట్ మార్కెట్లో గ్లట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గ్లట్ ఉంటుందో అంటే ఓవర్ ప్రొడక్షన్ ఉంటుందో సో ఆర్థిక వ్యవస్థలో ఆటోమేటిక్గా ధరలు అనేటువంటిది తగ్గిపోయి సో మాంద్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి కాంపిటీషన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అంటే వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయాలు అనేటువంటిది పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయో కాస్ట్ ఆఫ్ ప్రైసెస్ పెరుగుతాయి. అంటే రైస్ ది ప్రైసెస్ ఆఫ్ అంటే వస్తువు యొక్క ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే వస్తువు యొక్క ధరలు పెరుగుతాయో డిమాండ్ ఫర్ గూడ్స్ అంటే సాధారణంగా వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. వస్తువుల యొక్క డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్ ఆర్థిక మంచి పరిస్థితులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇన్నోవేషన్స్ని సో షుంపీటర్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది. సో ఇతని ప్రకారం
ఈ ఆర్థిక